ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉంటాయో 12 రాశుల వారికి ఒక్కొక్కటి రాశి వారిగా చూద్దాం. అయితే ముందుగా మనకి గ్రహాలు ఎక్కడున్నాయి ఈ మే నెలలో అనేటటువంటివి మనం తీసుకున్నట్లయితే, రవి గ్రహము ఏప్రిల్ 14 నుంచి మేషరాశిలోకి ఏప్రిల్ 14న ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు కూడా మేషరాశిలో ఉంటాడు. ఆ తర్వాత మిగతా 15 రోజులు కూడా వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. లేకపోతే శుక్రగ్రహం వచ్చేసరికి ఏప్రిల్ 19న వృషభ రాశి సంచారం చేస్తాడు, వృషభ రాశిలో ప్రవేశం. ఆ తర్వాత మే 14న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మిగతా జూన్ 8 వరకు కూడా మనకి కర్కాటక రాశి ప్రవేశం ఉంది కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడనమాట శుక్రుడు. లేకపోతే కుజుడి దగ్గరికి వచ్చేసరికి కుజుడు మనకి మే 11వ తేదీన మేషరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి మేషరాశి అంతకుముందు మరి మేన రాశిలో ఉన్నాడు మే 10 వరకు కూడా. తర్వాత అంతా కూడా ఈ నెలంతా కూడా మనకి కుజుడు ఈ యొక్క మేషరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క బుధ గ్రహాన్ని కనుక మనం తీసుకుంటే మే 14వ తేదీన మనకి వృషభ రాశి సంచారం చేయడం జరుగుతుంది. తర్వాత మే 29 వరకు కూడా మనకి ఈ యొక్క బుధ గ్రహము మనకి ఎక్కడికి వస్తాడంటే మే 29 వరకు కూడా మిథున రాశి ప్రవేశం చేస్తాడు కాబట్టి వృషభ రాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఈ గ్రహాలను బట్టి చిన్న చిన్న గ్రహాలు ఇలా మారుతూ ఉంటాయి. దీన్ని బట్టి మనకి మిథున రాశి వాళ్ళని మనం తీసుకున్నట్లయితే ఆ మిథున రాశి పేరు బట్టి ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఆదాయాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. మీన రాశి వాళ్ళని చేసుకున్నట్లయితే పేరు మరి వేది ఉన్నప్పటికీ కూడా మీనరాశిలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత, ఆమె కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది. ఈ విధంగా అన్నమాట. ఒక్కొక్క రాశి వారి కన్యా రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ కన్యా రాశి వారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొట్లాటలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి మనం ఎలా ఉందో విడివిడిగా. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. మరి ఈ ఏలినాటి శని ప్రభావం వలన అనేకమైనటువంటి నిందల పాలైపోతారు. మీరు చాలా జాగ్రత్తగా మీ వ్యవహార శైలి ఉండాలి. అందువలన ఎక్కడా కూడా మీరు ఎవరిని ఏమనకుండా చాలా తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అనకపోయినా సరే, మీరు తప్పు చేయకపోయినా సరే మీ మీద ఎల్నెట్ సరే అంటే అదే స్పెషల్. అవతల వాళ్ళు చెప్పేది నమ్మేస్తారు అవతల వాళ్ళు. ఈ విధంగా మీరు ఈ మహిళల విషయంలో ముఖ్యంగా ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఈ కుంభరాశి వారు ఎదురు చూస్తూ ఉండాలి. అలాగే ఈ యొక్క గురుగ్రహము మనకి పంచమ స్థానంలో ఉన్న కారణంగా మనకేమవుతుందంటే చక్కగా ఆదాయాలు బాగా పెరుగుతాయి, సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు మీరు సాధించుకోగలుగుతారు. అలాగే ఈ గత నెలలో మనకి కుజ శని బుధ గ్రహాలన్నీ కూడా కలిసి మీనరాశిలో ఉన్న కారణంగా ఆఫ్టర్ ఆల్ మామూలు మెట్లు ఉన్నాయి అనుకొని దిగుతుంటే కింద మామూలుగా పడిపోయి మీరు వెన్నెముక అడుగు భాగము ఫ్రాక్చర్ అయిపోయింది. అయినా సరే మీరు రెస్ట్ అనేటటువంటిది కొద్ది రోజులే మీరు తీసుకొని ట్యాబ్లెట్లు అన్నీ వేసుకొని చక్కగా అన్ని దూరపు ప్రయాణాలు మీరు చేస్తున్నారు. అంటే దీన్ని అధిగమించారు ఈ సమస్యని. అసలు జనరల్గా ఫ్రాక్చర్ అయితే 3 నెలల వరకు కదలకూడదు. అయినా సరే కేవలం ఒక వారంలోనే మాత్రమే మీరు ఆ వెన్నెముక అది పర్మనెంట్గా పడుకోబెట్టేస్తుంది, ఏమాత్రం తేడా వచ్చినా సరే. అయినా సరే కూడా మీరు దాన్ని లెక్క చేయకుండా మీరు వెళ్ళారంటే ఎంత గ్రేట్ మీరు. ఆ విధంగా ఈ యొక్క పెళ్ళిళ్ళు అనవసరమైనటువంటి దగ్గర బంధువులు దూరపు వాళ్ళవి అందరూ కూడా పెళ్ళిళ్ళు అనేటటువంటి మిమ్మల్ని పిలవడం,
మీకు అనవసరమైనటువంటి ఖర్చు ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే యమునా నది పుష్కరాలు వస్తున్నాయి. మరి ఆల్రెడీ మీరు ఇప్పుడు పుష్కరాలకి వెళ్ళాలి, అన్ని పుష్కరాలకి వెళ్ళొచ్చారు, ఇక మొదలకూడదు. కాబట్టి ఈ పుష్కరాల విషయంలో కూడా మీరు తిరగడం, డబ్బు అధికంగా ఖర్చు అవ్వడము ఇలాంటివన్నీ చేస్తారు. పుష్కరాలకు వచ్చిన వాళ్ళు పుష్కరాలకి ఒక్క చోటకి వెళ్ళరు కదా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లన్నీ కూడా తిరుగుతారు కదా. కాబట్టి ఈ రకంగా ధనము అనేటటువంటిది అధికంగా ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమంటే పోనీ ఆదాయాలు ఉన్నాయండి అంటే కుంభరాశి వారికి ఏదో నామమాత్రం నడుస్తుందన్నట్టే ఉన్నాయి ఆదాయాలు, కానీ ఇంకా మీకు కోరుకున్న రీతిలో మీరు కోరుకున్న రీతిలో ఈ ఆదాయాలు రావడం లేదు. కాబట్టి ఎంతో కొంత మనకి బెటర్ ఏంటంటే ఈ యొక్క గురుగ్రహము మనకు పంచమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి కాస్త మీకు డబ్బులు రావడము, అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకందరికీ కూడా సంతానం కలగడము ఇలాంటివి జరుగుతాయి. అలాగే ఉద్యోగం లేదండి అందువలన నేను పెళ్లి చేసుకోలేదండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు, మీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా సరే మీకు పెళ్లి జరిగిపోవడం అనేటటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారికి అందరికీ కూడా మరి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి సందేహాలు, కన్ఫ్యూజన్స్లో మీ జీవితం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అస్థిరత్వాన్ని మీరు పెట్టుకోకుండా స్టాండర్డ్గా మీరు ముందుకు వెళ్ళండి. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీరు కఠినంగా మాట్లాడటం వల్ల మాత్రమే మీకు ధనాదాయం పెరుగుతుంది. శుభమస్తు. పరిహారాలు మరి ఈ రాశి వారందరికీ కూడా మనకి ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి మనము శని ప్రభావం అధికంగా ఉంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు ఈ యొక్క నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే మనకి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఆంజనేయ రుద్రయామల మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాలని మీరు తీసుకోవాలి, ఆ జపం చేసుకోవాలి. అవి చాలా స్పీడ్గా మీకు పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీకు ఇంకా ఏమైనా కనుక సందేహాలు ఉన్నట్లయితే మరి కింద డిస్ప్లే అవుతున్నటువంటి నా నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరందరూ కూడా మీ సందేహాలను తీర్చుకోవచ్చు. దానికి తగినటువంటి పరిహారాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. కాబట్టి వ్యక్తిగత జాతకాలు చూసినప్పుడు మాత్రమే మనకి మీ జాతకంలో ఎలా ఉంటుంది, ఏ విధంగా జరుగుతాయి అన్నది తెలుస్తుంది. కాబట్టి వీటికి కొన్ని మన కష్టాలు అధికంగా ఉన్నాయండి మరి అని అనుకున్నప్పుడు ఈ పరిహారాల ద్వారా కొంతవరకు మీకు పరిష్కారం అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారి సుందరాకాండ చదువుకోవడం, ఆంజనేయ స్వామి వారికి చక్కగా మంత్రోపదేశం తీసుకొని ఆంజనేయ మంత్రం కోసం నన్ను సంప్రదించండి, ఆ మంత్రం ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకున్న తర్వాత జపం అన్నీ కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క ఈ రాశి వారందరూ కూడా మీరు చక్కగా జమ్మి చెట్టుకి లేదా మేడి చెట్టుని మీ ఇళ్ళల్లో వేసుకొని దానికి నీళ్లు పోసుకోవడము, ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ చక్కగా అనఘాదేవి మరి దత్తాత్రేయ స్వామివారు అలాగే 64 యోగిని గణాలు ఈ యొక్క మేడి చెట్టులో క్రింద నివాసం ఉంటాయి. దాన్ని నీళ్లు పోసి మనం సేవ చేసుకోవడం ద్వారా, ఆ యొక్క మేడి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా సకల పాపాలు మనకు పోయి పనులన్నీ కూడా ముందుకెళ్తాయి. అలాగే గురు చరిత్ర పారాయణ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పరిహారాలతో మనం అందరం కూడా ఈ రాశి వారు అందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. శుభమస్తు.